అందరికీ నమస్కారం. నా పేరు లోలి వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి బీసీవింగ్. ఈ రోజున తిరుపతి ఫర్ సేల్, తిరుపతిని అమ్మకానికి పెట్టినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, తిరుపతి శాసనసభ్యులైనటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు. ఏమయ్యా, ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది ఈ రాష్ట్రాన్ని అమ్మడానిక? ఇప్పుడేదో అమరావతి డెవలప్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ కూడా అమ్మేదట్టున్నాడయ్యా చంద్రబాబు నాయుడు గారు. తిరుపతి ప్రజలారా, మీకు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాం. ఈ తిరుపతిని అమ్మడం కోసమా మనం ఈ ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంది? ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజల ఆస్తులు అమ్మడానికా వీళ్ళని అధికారంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టింది? 55 సంవత్సరాల రాజకీయ ఈ తిరుపతి చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఈ ప్రభుత్వ ఆస్తులు అమ్మినటువంటి దాఖలాలు ఉన్నాయా అని నేను అడుగుతున్నా. ఎంతో మంది శాసనసభ్యులు వచ్చారు ఈ తిరుపతికి. ఎవరు ఎన్నడూ కనీ విని ఎరుగునటువంటి డెవలప్మెంట్ 2019 తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారి సారథ్యంలో, భూమన అభినయరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంత గొప్ప డెవలప్మెంట్ చేశాము. మరి ఆ రోజు ఆర్థిక ఇబ్బందులు ఈ రాష్ట్రానికి లేవా? కేవలం మీరు మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ ఆర్థిక వనరులు పెంపొందించుకోవడం కోసం ఎలక్షన్ లో మేము ఇన్ని వందల కోట్ల ఖర్చు పెట్టాము, ఈ డబ్బుని ప్రజల ద్వారా, ప్రజల ఆస్తి ద్వారా కాజేయాలని చూస్తున్నారా ఎమ్మెల్యే గారు? ఇందుకైనా మీకు పట్టం కట్టింది అని నేను అడుగుతున్నా సూటి ప్రశ్న. ఒక ముఖ్య గమనిక ఈ తిరుపతి ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఇది కేవలం ఈ ఎమ్మెల్యే గారి ఆలోచన లేక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ ఆలోచన నేను అడుగుతున్న సూటిగా. ఈ రోజున తిరుపతిలో ఈ ప్రాపర్టీని అమ్మాలనుకున్నప్పుడు తిరుపతి ప్రజల మనోభావాన్ని దెబ్బతీయడం కాదా అని నేను అడుగుతున్నా. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చాణక్య హోటల్ ఒకనాడది తిరుపతికి విచ్చేసేటువంటి వివిధ రాష్ట్రాల, మన రాష్ట్రం నుంచే కాదు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ప్రతినిధుల కోసం మున్సిపల్ శాఖ వారి ఆధ్వర్యంలో అది గెస్ట్ హౌస్, తద్వారా ఈ తిరుపతి డెవలప్మెంట్ వ్యవహారాల తర్వాత దాన్ని ఒక ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజును చూస్తే దాన్ని అమ్మడం అంటున్నారా? తిరుపతికి తలమానికంగా ఉండేటువంటి చాణక్య హోటల్ అంటే ఆంధ్రప్రదేశ్ పరిచయం ఉన్న వ్యక్తులే కాదు, తిరుపతి పరిచయం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ఢిల్లీ నుంచి ఇక్కడ వరకు కూడా తిరుపతి చాణక్య హోటల్ అనేది ఆతిథ్యం ఇచ్చింది. చాణక్య హోటల్ గా కాదు, తిరుమల మున్సిపాలిటీకి సంబంధించిన గెస్ట్ హౌస్ గా జలగం వెంగళరావు గారు కూడా అక్కడే ఒకప్పుడు దిగినటువంటి వ్యక్తి. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అక్కడ ఒకసారి విజిట్ చేసినటువంటి చరిత్ర ఉంది. అదే విధంగా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రులుగా పాలించినటువంటి చాలా మంది వ్యక్తులకి ఆశ్రమించినటువంటి గెస్ట్ హౌస్ ఒకప్పుడు అది. మరి ఈ చరిత్రని పారదోల్చడం కోసమా లేక తిరుపతి చరిత్రని కాలరాయడం కోసమా మీరందరూ కంకణం కట్టుకున్నారని నేను అడుగుతున్నాను. దయచేసి ఈ కూటమి ప్రభుత్వం నాయకులందరికీ కూడా నేను ఒకటే హెచ్చరిస్తున్నాను. ప్రజల ఆగ్రహానికి గాని గురైతే తరువాత జరిగేటువంటి పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ రోజున మీరు తిరుపతి తలమానికంగా ఉన్నటువంటి ఒక మున్సిపల్ సంబంధించినటువంటి ఆస్తులు అమ్మాలనుకుంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం నిధులు రాలేదు, పోలవరం డెవలప్ చేస్తున్నాను, అమరావతి డెవలప్ చేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ అమ్మడానికి నేను ఉన్నానని చంద్రబాబు నాయుడు గారు రేపు చెప్పినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అదే కాదు, ప్రపంచంలో అత్యధికంగా హిందూ మనోభావాలు ఎంత గొప్పగా చూపించుకోవడానికి తిరుపతి దేవస్థానం ఎలా అయితే ఉందో, మరి చంద్రబాబు నాయుడు గారికి రేపు తిరుమలను కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి సిద్ధమయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కనుక ఈ రాష్ట్ర ప్రజలు తిరుపతిలో ఉన్న ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి తిరుమలని కూడా ఇప్పటికే చాలా వ్యవస్థల్ని ప్రైవేటీకరణ చేయడంలో చంద్రబాబు నాయుడు చిత్తహస్తుడు. కనుక ఖబర్దార్, ఈ కూటమిన నాయకులందరికీ కూడా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈ తిరుపతి ప్రాపర్టీ మాది, ప్రజలది. రాజకీయాల అతీతంగానే కాదు, మేము ఒక పిలిపిస్తే అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ ప్రజల ఆస్తిని కాపాడుకోవడం కోసం తిరుపతి ప్రజలు నడుంబికిస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తూ, అదే కాకుండా మరొక విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఉంది. ఈ కపట నాటక సూత్రధారి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రకాల కుళ్ళు కుతంత్రాలతో అతను రాజకీయ భవిష్యత్తు కోసం చూస్తున్నాడో, ఎన్ని వెన్నుపోట్లు పొడిచి ఈ రాజకీయాన్ని తీసుకున్నాడో, అదే వెన్నుపోటుతో ప్రజలను కూడా మోసం చేస్తున్నాడు. ప్రజలారా, మీరు గుర్తించుకోండి. రేపటి భవిష్యత్తులో ఒక తిరుపతి ఈ రోజు ప్రారంభమైంది. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఈ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ప్రజల ఆస్తులు అమ్మడానికి కూడా చంద్రబాబు నాయుడు వెనకాడులను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను.